ఈరోజు మా ఊర్లో తణుకులో నేను మా సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నాను అనమాట. కోడి పందాలు, గాలిపటాలు. తెలీదు, చెప్తాం అనుకున్నా కానీ పెద్దవాళ్ళని అడుగుదాం, అక్కడికి వెళ్ళి అడుగుదాము. వాళ్ళు కూడా తెలియదని చెప్తారు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్, మీ సత్యశ్రీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ భోగి. ఇప్పటి వరకు మీ జీవితంలో జరిగిన కష్టాలు అన్నీ ఈ భోగి మంటల్లో మసైపోవాలి. మీ లైఫ్లో ఒక కొత్త కాంతులు రావాలని చెప్పి మీ లైఫ్ మొత్తం బాగుండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటూ మన ఆడియన్స్ అందరికీ పేరు పేరున హ్యాపీ భోగి అండ్ హ్యాపీ సంక్రాంతి. సో నేను ఈరోజు మా ఊర్లో తణుకులో నేను మా సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నాను అనమాట. ఫస్ట్ డే భోగి ఇలా జరుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా నేను కూడా భోగి మంట వేసి సో ముందుగా ఆడియన్స్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. సో ఈరోజు నేను మా ఊర్లో తణుకులో ఏం చేద్దాం, ఏం ప్లాన్స్ అంటే ఒక ప్లాన్ వచ్చింది, కోడి పందాలు. సో ఫ్రెండ్స్, కోడి పందాలు ప్లేస్కి వచ్చేసాము. హడావిడిగా ఉంది, అసలు ఏం జరుగుతుందో లోపలికి వెళ్ళి చూద్దాం. సో మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారనమాట. సే హాయ్ మ్యాగీ. ఇంకా స్టార్ట్ అవబోతుంది కోళ్ళ పందెం. ఇప్పుడు సెకండ్ టైం పందెం వేస్తున్నారు. ఓ మై గాడ్, క్రౌడ్, ఎంత క్రౌడ్ అసలు. మ్యాగీ, ఈ రెండు కోళ్ళలో ఏ కోడి గెలుస్తుంది? రైటా లెఫ్టా? మన రైటా మన లెఫ్టా? నాకు తెలిసి ఏది సో లెఫ్ట్ తక్కువ తాకింది, రైట్ కి ఆల్రెడీ దెబ్బ పడింది కాబట్టి. సో మేము లెఫ్ట్ ది విన్ అవుతుందని ఒకసారి చూడండి. లెఫ్ట్ విన్ అయితే రైట్ ఓడిపోయింది. మేమే గెలిచాం. సో గైస్ ఏమనుకోకండి, ఇక్కడ చాలా మంది క్రౌడ్ ఉండడం వల్ల నేను మాస్క్ తీయలేకపోతున్నాను. సో ఫైనల్లీ మేము ఏదైతే అనుకున్నామో ఆ కోడే గెలిచింది. హలో గైస్, హ్యాపీ కనుమ. సో కనుమ రోజు నేను మా ఊర్లో ఇక్కడ ప్రభలు బాగా జరుగుతాయి అనమాట. సో ప్రభలు చూడడానికి వెళ్తున్నాను. హాయ్ మ్యాగీ తల్లులు, హాయ్ చెరుగళ్ళు. సో వెళ్ళిపోతామా ప్రభలు చూడడానికి? ఎరే దారిలోనే కనిపిస్తుందిరా ప్రభలు. మీరు ఫస్ట్ టైం కదా చూడ్డాం? వెరీ ఎక్సైటెడ్ కదా. సో గైస్, నేను ఒక ప్లేస్కి వచ్చేసాను. ఇక్కడ మనకి ప్రభల తీర్థం జరుగుతుంది అనమాట. సో నాతో పాటు ఇంకొక సెలబ్రిటీ కూడా ఉన్నారు. సో కలిసేద్దామా? ఎలా ఉన్నావు? బ్లాగ్ చేస్తున్నాను రా. మరి పండగ అంటే ధూమ్ ధామ్ ఉండాలి కదా. అది మనకంతా రచ్చ. ఇంకా చెప్పు. పండగ అంటేనే అసలు మన విలేజెస్ లోనే బాగా జరుపుకుంటారు కాబట్టి, సో ఇక్కడ అసలు మన పండగ ఎలా జరుపుకుంటారు ఏంటని మన ఆడియన్స్ కూడా చూపిద్దామని చెప్పి బ్లాగ్ చేస్తున్నా. చాలా బాగా జరుగుతాయి అనమాట. కోడి పందాలు బాగా జరుగుతాయి. ఫస్ట్ తర్వాత గుండాలు జరుగుతాయి. ఎంత బాగా జరుగుతాయి అంటే చూసావు కదా, తెలిసిపోతున్నాయి. నిన్న గెలుచుకున్నావు ఏంటి? ముందు 5 ఉండి
ఆయన కోడి పందాల్లో. నేను కూడా నేను వెళ్ళాను రా, కానీ వెళ్ళిపోయినాయి? చూసి భయం వేసింది, అందుకే నేను ఏం బెట్టింగ్ వేయలేదు. బేసిక్గా కోడి భయపడి ఉంటాయి నేను చూసి. సారీ అండి. అదిగా ఒకడో విచారంగా ఉన్నాడనమాట. ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళింది. ఏంటి భయ్య విచారంగా ఉన్నామంటే సంవత్సరం నుంచి ఆ పందెం కొన్ని మేపాడంట. మేపి 1,00,000 రూపాయలు పడుతుంది అనుకున్నాడంట. కత్తి కత్తి కింద వదిలిందంట, పారిపోయిందంట. ఎటు పారిపోయిందా పాపం. నన్ను చూసి పారిపోయింది. మీరు కూడా నవ్వేయండి గైస్. అక్కడ ఉంది చిల్లి బుల్లి చెల్లి, మా అశోక్ వాళ్ళ సిస్టర్ అనమాట. అంకుల్ కూడా అక్కడ ఉన్నారు. అంకుల్ రండి అంకుల్, హాయ్ చెప్పండి ఆడియన్స్. అశోక్ వాళ్ళ ఫాదర్ తెలుసు కదా మీకు, ఆల్రెడీ టీవీలో చూస్తే ఉంటారు. ఆడియన్స్ చెప్పండి హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. సో వెళ్ళిపోదాం లోపలికి. మా అశోక్ వాళ్ళ మేనల్లుడు ఎంత మాట్లాడినా మాట్లాడ్డా వెళ్దాం బయటికి. వద్దా రావా, నాతో రావా, ప్లీజ్ రావచ్చు కదా ప్లీజ్. ఎదిగలేవు హలో బాస్, రండి బాస్, మొక్క మీద తిప్పండి బాస్, తిప్పు. సో వాళ్ళ మమ్మీ అనమాట, అశోక్ వాళ్ళ మమ్మీ. హాయ్ ఆంటీ, సే హాయ్. వెళ్ళిపోతున్నారు సిగ్గుపడుతూ. అయ్యయ్యో వదిలిస్తున్నారు, మాకు భోజనాలు పెడుతున్నారు అనమాట. తినండి తినండి తినండి. నేను చూసారా ఎలా ఉన్నారు, చూసారా వంటకాలు ఎలా ఉన్నాయో. సో గైస్ ఇప్పుడు మేము ప్రభ తీర్థాల దగ్గరికి వెళ్తున్నాం అనమాట. చెప్పు ఏవోటి. అదే వెళ్ళి ఆ ప్రభ దాన్ని ఇస్తా నాకు తెలియదు, చెప్తాం అనుకున్నా కానీ పెద్దవాళ్ళని అడుగుదాం. అక్కడికి వెళ్ళి అడుగుదాము, వాళ్ళు కూడా తెలియదు అని చెప్తారు. పెద్దలు అంటే నాకన్నా కొన్ని పెద్దలు అనమాట. అరే ఉంటారు కదా ఇంకా ముసలోళ్ళు, వాళ్ళని అడుగుదాం. అంటే తీరిగా నువ్వు కూర్చుని ఒక నైట్ అంతా స్టే చేస్తే అప్పుడు తెలుస్తుంది. సరేలే రఫ్గా ఏదో ఒకటి తెలుసుకుందాం. కానీ చాలా మంది జనం ఉన్నారు రా. ఈ క్రౌడ్ ఉంటుంది కావాలంటే వెనక కెమెరా పెట్టుకో, జనాలందరూ ఇక్కడ ఉంటారు. ఇది అశోక్ వాళ్ళ ప్రభ అన్నమాట. ఎట్లుంది నిన్నేరా ఎట్లా
ఇద్దరు అక్కలు ఎంత బాగా కూర్చున్నారు. మామూలుగా ఉండదు మరి అశోక్ ప్రభ అంటే ఈ మాత్రం ఉండాలి. ఓమో ఎవరెవరు ఇంకా చాలని చెప్పరా. సో అశోక్ వాళ్ళ ప్రభ ఇంటికి చేరుకున్నా అనమాట. అక్కడ వైర్ పట్టేసింది. మళ్ళీ పెట్టుకో అని చెప్తా. అశోక్ ఎత్తు. హాయ్ అశోక్. చెయ్యడం అంటే అదా? ఒరే ఇది అన్యాయం రాగలు. ఇది కరెక్టేనా అశోక్? అసలు చెయ్యమంటే జస్ట్ చెయ్యేసొచ్చు. ఫైనల్లీ పెట్టేశారనమాట ఇక్కడ. సో ఇది ప్రభకి ఇస్తారనమాట. ఇప్పుడు ప్రభ ఇంటి దగ్గరికి ఉంది కాబట్టి ఇచ్చేద్దాం పదండి. సో ఫైనల్లీ ఇంటికి వచ్చేసింది అనమాట ప్రభ. ఇంటికి అంటారు కదా. ఇలా జరిగింది మన సంక్రాంతి పండుగ. మొత్తం 3 రోజులు అంగరంగ వైభవంగా ఊర్లో. చూసారా ఎంత కలగా ఉందో. విలేజ్లో ఇలాగే జరుగుతాయి అన్నమాట. సో ఐ హోప్ మీరు కూడా ఈ వీడియోని ఎంజాయ్ చేసి ఉంటారు. ఇంకా లోపల అశోక్ కూడా ఉన్నాడు, తనతో కూడా మాట్లాడారు. అశోక్ ఒకసారి నాకు ఇప్పుడు డౌట్ ఉంది కదా. సో బయటకు కాదురా, అటు ఒక్కసారి కెమెరా చూసి బయటకు మొత్తం ఈ సమాజానికి ఏమైంది? ఎందుకు ఇలా అంటే ప్రభ అంటే చాలా బరువు ఉంటుంది అనమాట. బరువు అనుకుంటే బరువు. శీతాకాలంలో చలి అనుకుంటే చలి, అప్పుడు వణుకుతాం మనం. చలి ఫీల్ అవుతుంది అనుకో అదేమో అనుకో. సేమ్ అలాగే దాన్ని బరువు అనుకుంటే బరువు ఏం చెప్పాడో అర్థం కాలేదు. అది అన్ని ఫ్రీగా ఇచ్చేస్తామండి. పేమెంట్ అంటే కొంచెం గట్టిగా ఇస్తాడు అన్నమాట. అర్థమయ్యేది చెప్తాం. అలాగే చెప్పాలి. న్యూస్ వస్తుంది ఏం చెప్పి న్యూస్ కోసం సినిమా చేయాలి. ప్రభల తీర్థం ఇంత బాగా జరిగిందనమాట. గైస్ థ్యాంక్ యూ సో మచ్. చాలా ఏం కాదు సో మా అశోక్ టీమ్ అనమాట. అదే టీమ్ అంటే ఓకే మా అశోక్ ఫ్యామిలీ అనమాట. ఇదంతా ఇక్కడేమో కాదు, వీళ్ళు కాదు, వీళ్ళు ఫ్రెండ్స్ అనమాట. ఒక ఫోటో తీసిందన్నమాట. వీళ్ళందరూ ఎవరు జబర్దస్త్ చేస్తారని అడిగారు. అడిగితే లేదండి హైదరాబాద్ గంజాయి వెళ్తారు. వాళ్ళు గంజాయి వెళ్తారంటే ఆయన ఆవిడేమంది అంటారు ఒకడేమో గంజాయి అంటారంటే కానీ చాలా చాలా బాగా జరిగింది పండుగ అయితే.
చాలా బాగా జరిగింది పండగ, సంక్రాంతి పండగ. ఈ రోజు అయితే నిన్న మొన్నటి కంటే ఈ రోజు వేరే లెవెల్లో జరిగింది. నాకైతే ఫుల్ హ్యాపీ. ఏమైనా చెప్పాలనుకున్నావు మన ఆడియన్స్? చెప్పు. సో ఈరోజు మా ఇంటికి రావడం చాలా హ్యాపీగా ఉంది. మా పెద్దమ్మ వచ్చి మా కథలు తీర్థాన్ని నీ బ్లాగ్స్ ద్వారా, నీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మొత్తం ఒక 10 మందికి తెలియజేస్తున్నాం. 10 మంది చూస్తున్నారు. ఎంతమంది అయితే అంతమందికి చూస్తున్నారో మనందరికీ కూడా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇది జగ్గన తోటలో జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మామిడి కుదురు కథపట్నం ఈ ఏరియాలో జరుగుతుంది అనమాట. చాలా గ్రాండ్గా జరిగింది, చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఎక్కడ ఏ మంచి కట్టడం జరగలేదు. 2-3 గొడవలు జరిగింది అక్కడ. సో అక్కడక్కడ బాంబులు అయ్యి మా ఊళ్ళో అయితే గట్టిగా అంటారు. 60,000 రూపాయలు అంతా పెట్టారంట. కానీ 1,20,000 సౌండ్ వచ్చింది. నిజంగా చాలా గొప్ప విషయం చెప్పుకోవాలి. ఆ బాంబులు కట్టిన వాళ్ళు మెచ్చుకోవాలి నిజంగా. తప్పు చేశాను. చాలా 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 బాగా జరిగింది. చాలా 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 బాగా ఎంజాయ్ చేశాను. శనివారం నైట్, ఆదివారం ఫుల్ ఎంజాయ్ చేద్దామంటారా? సో గైస్, నా సంక్రాంతి పండుగ ఇంత బాగా జరిగింది. మీకు నచ్చే ఉంటుంది వీడియో. నేనైతే బాగా 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 ఎంజాయ్ చేశాను. కోడి పందాలు, భోగి, అండ్ ఇప్పుడు ఈరోజు కనుమ రోజు ఏదైతే ప్రబలతీతం జరిగిందో వేరే లెవెల్లో జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ. సో మీరు కూడా పండుగ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. నిండు నూరేళ్ళు భోగభాగ్యాలతో, సుఖ సంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో, ఆరోగ్యంగా, సిరి సంపదలతో ఉండాలని, మీరు అనుకున్నవన్నీ ఇయర్ సాధించాలని హార్ట్ఫుల్గా కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి. సో గైస్, ఇంకా మీరు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మీ సత్యశ్రీ యూట్యూబ్ ఛానల్. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మీ సత్యశ్రీ యూట్యూబ్ ఛానల్ అండ్ keep blessing me and God bless you everyone. Happy Sankranti. Bye bye.